నా పేరు శివాజీ. నేను ఐబీపీ సెంచరీ క్లబ్ మెంబర్ని. మేము ఏదో కొన్ని టెన్నిస్ కోట్ల కార్లు పెట్టకూడదు, డిఫెన్స్ లిక్కర్ అమ్మకూడదు, అరాచకం అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, ఇటువంటి పాయింట్స్ రైజ్ చేసినప్పుడంతా సస్పెండ్ చేస్తుంటారు. 2019లో ఒకసారి నన్ను సస్పెండ్ చేస్తారు. నేను కోర్టుకి వెళ్ళి రివోక్ చేయించుకొని వచ్చాను. అది 2023లో కాంప్రమైజ్ అయింది. ఇంక ఇలాంటివి ఏమి నీ మీద పెట్టాం, ఇంక ఇలాంటివి ఏమి చెయ్యం, టెన్నిస్ కోట్ల కార్లు పెట్టాం అంటే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి మిగిలిన ఈ లిక్కర్ అది ఇల్లీగల్ లిక్కర్ అమ్మం ప్లస్ ప్యాకాట ఆడడం ఇవన్నీ చెప్తే నేను ఓకే కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యాను. మళ్ళీ ఒక లాస్ట్ 1 మంత్ నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోయి అక్కడ జరగనిది లేదు. ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఆస్పెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన ఆ మధ్య ఏదో ఆయనకి ఏదో తెలిసి అక్కడ మాట్లాడారు, ఇక్కడ ప్యాకాట్ క్లబ్ అయిపోయింది అన్నారని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు. అక్కడ లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన్ని పిలిచి ఆయన రోజు నువ్వు వచ్చి జిమ్ చేసుకో, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవకతవకలే మాట్లాడొద్దని చెప్పి ఆయనకి రోజు రెగ్యులర్గా జిమ్కి రమ్మని ఆయన్ని ఇన్వైట్ చేశారు. ఎవరైనా మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఒక ఆనరీ మెంబర్షిప్ వాట్ ఎవర్ ఏదో బ్రైబు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్నారని 2019లో ఒక ఇది ఇస్తే 2 డేస్లో కంప్లీట్గా రెన్యూవల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. శానిటీ లేదు, ప్రజెంట్ ఉన్న కమిటీకి శానిటీ లేదు. వీళ్ళు అసలు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయరు, ఏజీఎంలో కోరం ఉండదు, వీడియో రికార్డ్ అడిగితే ఇవ్వరు. ఎవ్రీ మెంబర్కి వీడియో రికార్డ్ ఇవ్వాలి, కానీ ఎవరు అడిగినా వీడియో రికార్డ్ ఇవ్వరు. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్, కానీ వాళ్ళు ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేస్తుంటారు. ఇతను వెంకటరమణ నా ఫ్రెండ్ అని సస్పెండ్ చేశారు ఇతన్ని. నేను ఈ క్వశ్చన్ చేస్తున్నాను, అతను ఖాళీగా ఉన్నాడు, అతను అంటే టెర్రరైజ్ చేయడం అనమాట. ఎవరైనా వీడితో తిరిగిన వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఎవరో వీడితో రారు, ఈ జెన్యూన్గా ఎవరు మాట్లాడరు అని టెర్రరైజ్ చేస్తారు. ఇది అసలు గవర్నమెంట్లో జరగకూడని అన్నీ జరుగుతున్నాయి. అది డిపార్ట్మెంట్లో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తున్నాయి, 2-3 సార్లు రైడ్ అయ్యింది, అప్పుడు ఆ 2 రోజులు ఆపుతారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు, మొదలు పెడతారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటారు, హైకోర్టు ఆర్డర్ ఉందంటారు ప్యాకాట్కి, కానీ సుప్రీంకోర్టు ఆర్డరు హైకోర్టు ఆర్డరు డబ్బులు లేకుండా ఆడడానికి ఉంది. మనీ ఇన్వాల్వ్ చేయకూడదు. కాయిన్స్లో తీసుకుంటారు డబ్బులు బ్యాంకర్ దగ్గర. డబ్బులు ఇన్వాల్వ్ చేయకుండా ఆడాలి అంటే కాయిన్స్ కూడా పెట్టి ఆడకూడదు. కాయిన్ పెట్టి ఆడినా కూడా రికార్డ్ చేస్తే కాయిన్ ఎందుకు ఇచ్చుకుంటున్నట్టు, డబ్బులు లేనప్పుడు కాయిన్తో పనే ఉంది. ప్లాస్టిక్ కాయిన్స్ తెచ్చి పెట్టి ఆడతారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. అంత ఓపెన్గా అది అందరికీ తెలిసిందే. మేము నిన్న స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ గారు, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. డెఫినెట్గా ఆయన స్పందిస్తారని అనుకుంటున్నాం. బిల్డింగ్స్ ఏవి ప్రాపర్గా మున్సిపాలిటీలో పర్మిషన్స్ ఉండవు, ఫైర్ సెక్యూరిటీ ఉండదు, ఎంప్లాయీస్ శాలరీస్ ప్రాపర్గా ఉండవు, డిఫెన్స్ లిక్కర్ తెప్పించి అమ్ముతారు, డిఫెన్స్ లిక్కర్ దొంగచాటుగా కొని క్లబ్లో అమ్ముతారు. ఇలాంటి అసలు విపరీతమైన అరాచకం. ఇది గవర్నమెంట్ దీనికి ఇదంతా చూడాలి, చూసి అసలు ఇప్పటికే రెక్టిఫై అయ్యి ఉండాలి. మన మినిస్టర్ గారు వస్తే ఆయనకు ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చారు. ఇలాంటి ఎవరైనా గట్టిగా అడుగుతారు అంటే వాళ్ళకి ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వటం ఈ క్లబ్లో ఇది ప్రాక్టీస్ అయిపోయింది. ఇది ఒక మాఫియా, గ్యాంబ్లింగ్ మాఫియా ఇక్కడ నడుస్తుంది. క్రికెట్ బుకింగు, ప్యాకాట, ఆ 2 కాకుండా అక్కడ ఇంకేమీ లేదు. ఓపెన్గా వైజాగ్ నడిబొడ్డులో ఓపెన్గా ప్యాకాట క్రికెట్ బెట్టింగ్ ఎక్కడవుతుంది అంటే ఎవరైనా చెప్తారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది మీరు విలేకరులు మీకు తెలియకుండా ఉండదు, అయితే యాక్సెస్ ఉండదు, లోపలికి ఎవరిని రానివ్వరు, మెంబరే రావాలంటారు. 5 లక్షల రూపాయలు ఉన్న మెంబర్షిప్ని ఏజీఎంలో ఏమీ లేకుండా, కోరం లేకుండా ఎవరో 4 జాయిన్ అవుతారు, ప్యాకెట్ వాళ్ళకి 40 మంది జాయిన్ అవుతారని ఇమీడియట్గా 4 లక్షలు చేశారు. ఎందుకు చేశారో తెలియదు. నేను 10 ఏళ్ళ కిందట 5 లక్షలు కట్టి జాయిన్ అయ్యాను, ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు 4 లక్షలు కట్టి జాయిన్ అయ్యారు. కేవలం ప్యాకెట్ ఆడతామన్నారు కాబట్టి. మేము టెన్నిస్ ఆడతామంటే 5 లక్షలు కట్టాము, ప్యాకెట్ ఆడతామన్న వాళ్ళు 4 లక్షలు కట్టి జాయిన్ అయ్యారు ఇప్పుడు కొత్తగా. ఇది క్లబ్ ప్రాపర్ ఇది. దాన్ని అడిగితే సస్పెండ్ చేస్తారు. ఇది ఇజ్జత్సూర్ బాలి సూర్యప్రసాదరావు అని ఆయన డోనర్ గారండి, ఆయన ఇచ్చారు ఈ క్లబ్ సైటు. ఈ సైటు ఏ పర్పస్ మీద ఇచ్చారంటే సోషల్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, కల్చరల్ ప్లేస్ లిటరేచర్ ప్లేస్లో ప్యాకాట్ నడుస్తుంది, సోషల్ గ్యాదరింగ్ ప్లేస్లో బార్ నడుస్తుంది. అది మంచి కాజ్ కోసం ఇచ్చారు. ఆ మంచి కాజ్ని కంప్లీట్గా డైల్యూట్ చేసి ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయి, మాఫియా ఇన్ ద సెన్స్ కొడతామంటారు, వాళ్ళు టెర్రరైజ్ చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఒక 50 మంది రావాలి ప్రెస్ మీట్కి, భయపడి టెర్రరైజ్ చేస్తారు, కొడతారు. చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడైనా సరే కమిషనర్ గారి దృష్టికి అందరి దృష్టికి వెళ్తుందని నేను ఐఎమ్ ఎ వెరీ కామన్ మ్యాన్, ఐ కాంట్ ఈవెన్ రీచ్ ఎవ్రీబడి, నాకు అంత యాక్సెస్ లేదు. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెడితే అట్లీస్ట్ ఇది చూసైనా సరే గవర్నమెంట్ స్పందిస్తుందని ఒకే ఒక ఆశతో గుడివాడ అమర్నాథ్ గారు, గురునాథరావు గారు అబ్బాయి,
ఆయనకి తెలిసింది ఆయనకి ప్యాకాట్లు అవి ఆడుతున్నారు అని తెలిసింది ఆయనేమో ఇప్పుడు ఇమీడియట్గా ఆయనకి ఆనరీ మెంబర్షిప్ ఇచ్చారు. జస్ట్ ఒక 2 months బ్యాక్ అండి, 2-3 months బ్యాక్ మేబీ అరౌండ్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళకేనండి. ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ కమిషనర్ ఎవరైనా వస్తే, ఇదివరకు పూర్వం వస్తే వాళ్ళందరికీ ఆనరీ మెంబర్షిప్స్ ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే ఇది ఒక్కటే మంచి క్లబ్, అప్పుడు ఇది ఒక్కటే స్పోర్ట్స్ క్లబ్, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఆనరీ మెంబర్షిప్స్ ఇచ్చి ఆడించేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆనరీ మెంబర్షిప్ని ఎలా వాడుతున్నారంటే వీళ్ళు చేస్తున్న తప్పులు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏమీ పొజిషన్ చేయక్కర్లేదు, వాళ్ళు ఏమీ ఉండక్కర్లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, కార్పొరేటర్లకు ఇచ్చేస్తున్నారు. అక్కడ ఎవరైనా ఇచ్చేస్తున్నారు. ర్యాంకు క్యాడరు చూసే పరిస్థితిలో లేదు ఇప్పుడు క్లబ్.